నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నటి నుంచి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. శివాజీ గారు సినీ హీరో. ఆయన ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన హద్దు లేకుండా కొన్ని మాట్లాడడం జరిగింది. ఆ మాటల్లో భాగంగా ఆయన రెండు అనుకోని విషయాలు, అంటే సగటు సమాజం ఒప్పుకునేటువంటి విషయాలు ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఓపెన్గా మాట్లాడచ్చు కానీ ఆ పదాజాలం తప్పు అని చెప్పి ఈరోజు జనరల్ పబ్లిక్లో డిస్కషన్ అంటే జరుగుతుంది. ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి ఆ టైంలో ఆయన ఏదైతే రెండు పదాలు అన్నాడో ఆ రెండు పదాలే కాక నేను ఆ నిమిషం ఇన్స్టెంట్గా నేను జనరల్గా ఒక సగటు మనిషిగా నేను హర్ట్ అయినటువంటి విషయం ఏంటంటే, ఆయన వచ్చేమనంటే మన జోలికి వస్తే మనం లాగి పెట్టి కొడతాం, అది వేరే విషయంలే అన్నాడు. నిజంగా ఒకవేళ ఎంత సక్సెస్ అయినా ఉండొచ్చు, ఎంత డబ్బులైనా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, మంచి మనిషి అయితే కూడా కావచ్చు, కానీ సగటు సమాజం పైన లేదా వేరే ఆడబిడ్డలపైన వాళ్ళని ఉద్దేశపూర్వకంగా లాగిపెట్టి కొడతాము అంటే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలను కొడతాడని ఆ మాట అనడం అనేది నేను ఆ విషయానికైతే హర్ట్ అయినా. కానీ ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ ఆయన మాట్లాడిన దానికి అనూహ్యంగా ఎవరైతే సినీ యాక్టర్ ఉన్నారో అనసూయ గారు, ఆమె రెస్పాండ్ అవడంతో ఇంకా ఈయనకు పెరిగినటువంటి మద్దతు అయితే అది దుమ్ము లేచిపోయింది. అన్ని ప్లాట్ఫామ్స్లో శివాజీ నామస్మరణ అయితే జరుగుతుంది. ఏదైతే ఆయన ఆ రోజున ఏదైతే ఆయన అనుకోకుండా కొన్ని తప్పుడు పదాజాలం వాడినాడో ఆ పదాలన్నీ హిస్టరీలో మిగిలిపోయినాయి అనమాట. ఏది ఆ హిస్టరీని కప్పబడిపోయింది ఈ రోజున ధర్మం అనేటువంటి ఒక మాటతో, ఒక నినాదంతో. ఈ రోజు సమాజంలో ఏదైతే జరుగుతుందో అది ప్రతిబింబించే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం ఏం జరుగుతుంది, ఒక జనరల్ నేను దాదాపు ఒక 7-8 ఏళ్ల క్రితం అనమాట చదువుకునేటువంటి సమయంలో మా ఎకనామిక్స్ టీచరు ఒక డైలాగ్ చెప్పినాడు అనమాట. ఏది ఆ రోజున 300 మంది పైన ఆ రోజు విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల సమూహంలో ఆయన ఎకనామిక్స్ క్లాస్ చెప్తూ దాన్ని ఉదహరిస్తూ ఒక మాట చెప్పినాడు. ఏమని అంటే, విదేశాల్లో ఒక మాట ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక మొగుడు భార్య కొట్లాడుకునేటువంటి సమయంలో లేకుంటే వాళ్ళు బాగానే ఉంటారు. ఆ టైంలో ఈయన బిడ్డలు కావచ్చు, ఈవిడి బిడ్డలు కావచ్చు, వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళిద్దరు బిడ్డలు కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఆయన ఏం చెప్పినంటే, హే జాన్, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని చెప్పి. దాని అర్థమైంది, జాను నీ బిడ్డలు నా బిడ్డలు కలిసి మన బిడ్డలతో కొట్లాడుతున్నారు, కొంచెం ఆ విషయం ఏందో చూడు అని చెప్పి. అది జరుగుతుందన్నమాట ప్రపంచంలో అనేక దేశాల్లో. ఇది ఖచ్చితంగా నోటీస్ చేయాల్సినటువంటి పాయింటే. ఆ కల్చర్ ఏమన్నా భారతదేశంలో ఉండదా? లేనంటే లేదు కదా. ఆ రోజున ఈ ఇష్యూ జరిగిన అనంతరం ఇమ్మీడియట్గా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టయినా సరే ఏమన్నా హట్ అయితే దాని యొక్క పర్స్పెక్టివ్, దాని వేవ్ లెంత్, దాని కథా కార్యక్రమం వేరే. అనసూయ గారు బయటకు వచ్చి రెస్పాండ్ అయినారు. మాట్లాడేటువంటి సమయంలో జనరల్గా ఆయన చెప్పింది కూడా అందరు మహిళల గురించి కూడా కాదు. కొంతమంది మహిళలు అసభ్యకరంగా సమాజంలో అది ఇంకా చెప్పనంత విధంగా మరీ అడ్డు అదుపు లేకుండా దారుణాతి దారుణంగా బట్టలు వేసుకుంటూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉండదు. ఆ దారిన ఎవరైనా సరే పాతకాలంలో ఉన్నటువంటి ధర్మాలు పాడు చదివేటువంటి వాళ్ళు, లేకుంటే భగవద్గీత చదివేవాళ్ళు, ఏ మతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళైనా సరే ఆ దారిన వీళ్ళు బిడ్డలతో తీసుకొని పోతూ ఉంటే, ఏదైనా సరే ట్రిప్కో పాడు పోతూ ఉంటే పక్కన మాదిర లైట్గా గుడ్డలేసుకునేటువంటి వాళ్ళు పోతూ ఉంటే ఆ బిడ్డలు చూస్తారు కదా, ఎంత చండాలంగా ఉంటుంది. ఈ రోజున కొంతమంది ఈ యొక్క మేధావులు పుట్టుకొచ్చారు. ఏమని, నిగ్రహశక్తి పెరగాలంట, నిగ్రహశక్తి ఉండాలంట, ఆ మాత్రం గుడ్డలేసుకుంటే మీదేం పోతుందంటే అంత బాగా ఏది నిగ్రహశక్తి ఉండేవాళ్ళు ఈ రోజున మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంతమంది ఉన్నారు? ఈరోజు 16 ఏళ్ళ పిల్లలు కావచ్చు, 15 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ దగ్గర మొబైల్లో వాళ్ళ దాంట్లో గూగుల్ హిస్టరీ ఎతికితే అర్థమవుతుంది. ఎవరు ఉన్ననే కాదని అక్కడ. ఈ రోజున తల్లిదండ్రులకి నేనైతే ఒక మాట ఇది చెప్పగలుగుతున్నా, మీ బిడ్డలు ఆ మొబైల్లో ఏం చేస్తున్నారో ఖచ్చితంగా చూడండి, దానిపైన క్లచెస్ విధించండి. ఇవన్నీ మనం చెప్పినా కూడా ఆ బిడ్డలు కొంతమందికి అర్థం కాదనమాట ఈ రోజున. అందుకోసమే ఈ రోజున ధర్మాల వైపు వాళ్ళు మళ్లించండి. భగవద్గీత చదవమని చెప్పండి, లేకుంటే రామాయణం చదవమని చెప్పండి. ఒకవేళ దేవుడి పైన వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, కానీ సాటి మనుషులపైన కొంతమేర కనీసం గౌరవం పెరుగుతుంది అనమాట. మనం చూసేటువంటి చూపు కూడా మారుతుంది. అది ఈ రోజున ఖచ్చితంగా అన్ని ప్లాట్ఫామ్స్లో డిస్కషన్ అంటూ జరుగుతుంది. ఈ సమయంలో నాన్వేష్ అనే అతను పుట్టుకొచ్చినాడు అనమాట. ఎస్, ఇతను భారతదేశం కల్లా టాప్ 5 యూట్యూబర్లలో ఒక 4th or 5th ప్లేస్లో రెవెన్యూ తీసుకునేటువంటి వ్యక్తి. అన్ని ప్లాట్ఫామ్స్లో ఐదర్ పబ్లిక్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేదంటే పొలిటికల్ ఫీల్డ్ ఏదైనా కావచ్చు. మన రాష్ట్రం నుంచి పోయినాడు కాబట్టి మనం కూడా సాటిస్ఫై అవుతూ వచ్చాము. ఆయన వీడియోలో కరోనా సమయం నుంచో ఏ కాలం నుంచో మనం ఫాలో అవుతూ వచ్చినాము.
ఏదైనా సరే ఒక క్యాచీగా ఒక లైన్ అండ్ లెంత్లో ఒక అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చెప్తూ వచ్చాడు, బాగానే ఉన్నది. కానీ ఈయన చాలాసార్లు కడుపు మంటతో అల్లాడిపోయాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, మన భారతదేశంలో నాకు ఏ అవార్డులో రివార్డులు ఇవ్వలేదు, శాల్వాలు కప్పలేదు అని చెప్పి ఈయన అనేక సార్లు బాధపడినాడు. బాహుబలిలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఏమని, నాకు రాజ్యం ఎందుకు రాలేదు, నేనేమన్నా అవిటివాడినన్నా అని చెప్పి బాహుబలి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెదనాయన అంటాడనమాట, నాజర్ పాత్రధారి. అప్పుడు కట్టప్ప వచ్చి ఏమంటాడంటే, సారు నీకు నీ అవిటితనం వల్ల కాదు నీకు రాజ్యం రావంది, కేవలం నీ అవలక్షణాల వల్ల అంటాడనమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఆ రకంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా దాని నుంచి లాభం ఆశించడము, పబ్లిక్లో ఫేమ్ తెచ్చుకోవడము, ఇంకో కొంతమంది వ్యూవర్స్ని పెంచుకోవడము, ఈ రకంగా సమాజాన్ని తన వైపు దక్కించుకునే విధంగా, తన వైపు నిలుపుకునే విధంగా ఏం చేస్తూ వచ్చాడంటే, గతంలో అనేక మార్లు పబ్లిక్లో సేవలు చేస్తూ వచ్చాడు. అది ఏ రకాన్ని అనేది సెకండరీ. ఖచ్చితంగా తప్పు చేసింటే కోర్టుల పరిధిలో అది కేసు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా హర్షసాయి అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఇంకో కొంతమంది పైన ఈయన పోరాడినాడు. ఆ క్రమంలో ఈయన దగ్గర ఫాలోవర్స్ అయితే విపరీతంగా పెరిగిపోయినారనమాట. తర్వాత బయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి వ్యక్తి పైన ఒకవేళ వాళ్ళు తప్పు ఒప్పో జనరల్ పబ్లిక్ డిసైడ్ చేసింది, ఈయన నిజంగానే ఈయన ఏదైతే పోరాటం కనబరిచాడో దానికైతే ఒప్పుకుందాము. ఒకవేళ వాళ్ళ దగ్గర తప్పు అయితే అది ప్రతి ఒక్కటి ఈ రోజున సోషల్ మీడియా మాధ్యమం అనేది విపరీతంగా విస్తృతంగా పెరిగిపోయినందువల్ల ప్రతి ఒక్కరి కనుసన్నుల్లో ఎవరేం చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. ఈ క్రమంలో ఇది కేవలం ఇద్దరు ఫేమస్ యూట్యూబర్ల గురించి నేను చెప్పిన, కానీ ఈయన దెబ్బకి ఈయన శాపగ్రస్తులైనటువంటి కొంతమంది పాపము ఈయన కంటే ముందు 2-3 ఏళ్ల ముందే, ఈయన ఈ ఫీల్డ్లోకి రాకముందే ఎవరైతే రవి అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ట్రావెలర్ ఉన్నాడో అతని జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. ఏం చేశాడు, ఈయన కావాలని ఆయన పైన టార్గెట్ పెట్టడము, నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను, ఆయన కేవలం కొన్ని దేశాలు పోయి ఆ టికెట్లు చూపించి ఆడిపోయినా నిడిపోయినా అని చెప్పి కావాలని ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆయన ఈరోజు ఆయన యూట్యూబ్లో చూసిన కూడా అర్థమవుతుంది ఎన్ని దేశాలకు పోయినా అని చెప్పి గొక్క చెప్పకుండా ఆ పేర్లన్నీ చెప్తున్నాడు, ఎక్కడికి పోయినాడు ఆ ఫోటోలన్నీ బయట పెడుతున్నాడు. అది ఈయన చేసినటువంటి డ్యామేజ్ని ఆయన ఎందుకు చెప్పుకోవాలా? తప్పుడు చేసేవాళ్ళేమో అవతలేమో మట్టి రుద్దేస్తారో, ఆ మట్టి రుద్దుకోరా నీ ఇష్టం అని చెప్తే వాళ్ళకి ఆ పని. అలా కాకుండా తెలంగాణలో కొంతమంది బెట్టింగ్ యాప్లలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన కూడా పోరాడినాడు. ఆ క్రమంలో ఈయన చేసినటువంటి పర్సనల్ అటాకు ఒక ముస్లిం యూట్యూబర్ పైన ఆయన వాళ్ళ కన్న తల్లిని డ్రాగ్ చేసి వాళ్ళ కన్న తల్లిని ఇంకా మనం అనరాని మాటలన్నమాట, ఏది డబ్బులు తీసుకొని ఏదేదో చేస్తూ వచ్చిందని చెప్పి ఒక ఆడబిడ్డ పైన అంత రకంగా ఈయనకేమన్నా మానవ అభిమానాలు ప్రేమాభిమానాలు ఏమన్నా ఉంటే ఆ మాదిరి ఎందుకంటాడు? అసలు ఆడబిడ్డతో ఏం పని? నీకు చేతనైతే ఆ యూట్యూబర్ పైన గిచ్చో గిల్లో నువ్వు చేసుకో, నీకు ఫాలోవర్లు పెరుగుతావచ్చా, నువ్వు ఫాలో అయింది అదే ట్రెండ్ కదా, ఆడబిడ్డలను సర్కిల్లోకి ఎందుకు లాగినావు? ఈ క్రమంలో ఇప్పుడు దాకా బాగానే ఉన్నది జనరల్గా, కానీ వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి పెద్దలు ఊరికే అనలా. ఈయన ఏం చేశాడు, ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో ఈయన ఈ రోజున హిందూ మతం పైన దాడికి పూనుకున్నాడు అనమాట. ఈ రోజున హిందూ మతం అంటే కావాలనే ఒకవేళ బీజేపీని డ్రాగ్ చేసి ఈలోపు ఈయనకి కాంగ్రెస్తో ఏ లాలుచి కుదిరిందో మనకు తెలియదు, కానీ అది బీజేపీనా కాంగ్రెసా టీడీపీనా వైసీపీనా ఏ పార్టీలు అనేది పక్కన పెడితే సగటు మనిషిగా ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశ కల్చర్ని పెంపొందించే విధంగా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు ముందుకెళ్లాలా, దాన్ని ప్రతి ఒక్కటి దెబ్బతీసే విధంగా ఈయన ఫాలోవర్లు ఉంటారో ఇదే నిజం అనుకుంటారు కొంతమంది వాస్తవంగా. కాబట్టి ఎవరైనా సరే ఈరోజు పిల్లలు ఎదిగేటువంటి పిల్లలు ఆ రోజు అన్వేషణలో చెప్పినాడు నేను చూసి అని చెప్పి పిల్లల్లో కూడా డిస్కషన్ ఉంటుందన్నమాట. ఈరోజు నాలెడ్జ్ అనేది ఒక దావాణలా వ్యాపించిపోతుంది. 4వ తరగతి పిల్లలు మొదలు 10, 9 ఇంటర్ డిగ్రీ ఏదైనా సరే ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మొబైల్లో యూట్యూబ్ లేనటువంటి మొబైల్ ఏడైనా ఉందా? లేనంటే లేదు. ఈ క్రమంలో జనరల్ పబ్లిక్ నేను అడుగుతున్నా, వాళ్ళు మొబైల్ తీసుకొని మీ బిడ్డలే పాపం 7వ తరగతో 6వ తరగతో 4వ తరగతో ఉంటారనమాట. వాళ్ళేమో పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మొబైల్ ఇస్తే ఏడు పంపుతారు. అది ఇచ్చినప్పుడు ఈలోపు మొన్న శివాజీకి ఎదురుగా ఒక ఆవిడ వచ్చి మాట్లాడింది కదా, ఆవిడ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు అవి వస్తూ ఉంటే ఎంత గలీజ్గా ఉంటుంది. నా కొడుకే చెడిపోయినాడా, నా కొడుకే చెడిపోలేదు కదా అని చెప్పి ఈరోజు కాలం ఈ విధంగా దాన్ని ఏది ట్రిగర్ చేస్తుందన్నమాట. ఆ పిల్లల మైండ్ని ఎవడు కన్వర్ట్ చేయగలుగుతాడో, ఎవరు మార్చగలుగుతారో? ఈరోజు మనం ఏదో యూట్యూబ్ వీడియోల్లో వ్యూస్ కోసం ఇంకొకటం మాట్లాడేది పరిగణించేదని కాదు. ఆ బిడ్డల భవిష్యత్తు ఏంది? ఆ రోజు వీడియో చూస్తేనే బిడ్డల భవిష్యత్తు చెడిపోయిందనేది కాదు ప్రామాణికం. ఆ రోజు అది, తర్వాత రోజు అది, ఇంకొక రోజు అది. ఈరోజు యూట్యూబ్, రేపు గూగుల్, ఇంకా రకరకాలు ఆ రకంగా మారుతుంది. ఇదంతా మారాలా? ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నెంబర్ వన్ ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రతి ఒక్కరు పరితపిస్తూ ఉన్నారన్నమాట. ఈ రోజున అంటే కాలం మారిపోయింది. ఇన్ని రోజులు అంటే కొన్ని మతాల పేరులో ఎన్ని తీసుకురావడం నా ఉద్దేశం కాదు, కానీ కొంతమందికి అయితే కొన్ని వెసులుబాట్లు ఉంటాయన్నమాట.
ప్రభుత్వాలు కూడా వాళ్ళకి రాయితీలు ఇచ్చి విదేశాలకు పంపించడం, అక్కడ ఒకవేళ ఏదైనా సరే ఆ దేవుడికి సంబంధించి ఆడ దర్శించుకుని రావడం, ఏ విధంగా ఈ యొక్క అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఈరోజు హిందువులకి ఎటువంటి అవకాశాలు లేవు. ఆ లెక్కన హిందువులు మైనారిటీలు ఈ రోజున మైనారిటీలకు పడిపోయినారు. ఆ రకాన ప్రతి ఒక్కటి వివక్ష. ఈరోజు అయితే బంగ్లాదేశ్లో అయితే గతంలో 70% మంది హిందువులు ఉంటే ఈరోజు 30%కి వచ్చి పడినారు. ఆ ఒక్క వ్యక్తిని మొన్న ఇదే బంగ్లాదేశ్లో ఏ విధంగా అంటే అన్ని మతాలు ఒకటేరా, ఎందుకురా దేవుడు అది ఇది అని కొట్లాడుకుంటారని చెప్పి ఒక్క అతను వాళ్ళ స్నేహితులతో మాట్లాడినటువంటి ఒక మాట వీడియో ఎవరు తీశారో అది తీసుకొని పోయి కొంతమంది రోహింగ్యాల చేతలో పడింది. వాళ్ళు ఏం చేశారు, అతని ఇష్టానుసారం కొట్టి చంపిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత కూడా మెడకు ఉరేసి అతన్ని రగలబెట్టి చెప్పులతో కొట్టి రకరకాలుగా హింసించి ఆల్రెడీ చచ్చిపోయిన వ్యక్తినే పబ్లిక్గా రగలబెట్టేశారు. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఏం చేయాల, ప్రతి ఒక్కరికి ఆ వెసులుబాటు ఉన్నది. భారతదేశంలో హిందువులకు ఆ వెసులుబాటు లేనంటే లేదు. కనీసం మన చరిత్ర ఆల్రెడీ అయిపోయింది, బిడ్డల భవిష్యత్తున్నా బాగుంటుందని చెప్పి ఈ రోజున ఒక వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తు కూడా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టే విధంగా ఇట్లాంటి ఫేమ్ ఉండేటువంటి యూట్యూబర్లు ఈరోజు తగులుకొని సోషల్ మీడియాలో ఎవడైతే ఫేమస్ ఉంటాడో ఓడిని తగులుకోవడం, ఓడిని కొట్టడం, ఓడిని గిల్లడం, ఓడిని గిచ్చడం, ఓడిని ఏదో అవాకలు చావకలు వెళ్ళడం, ఈలోపు ఫేమస్ అవడం. ఈయన ఏం చేశాడు, ఆ రకం ఫేమస్ అవుతుందని చెప్పి శివాజీ గారిని తగులుకున్నారనమాట. తగులుకుంటే ఏమైంది, ఊస్ట్ అయిపోయింది. 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఊస్ట్ అయిపోయినారు ఈరోజు నాన్వేషన్కి. ఈ క్రమంలో ఈయన మాట్లాడినటువంటి కొన్ని కాంట్రవర్సియల్ మాటలు ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. అప్పటికి ఈయన పైన మనం జాలి, దయా, కరుణ అన్ని చూపించేద్దాము, ఆయన గొప్పవాడే కదా అని ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఇదొకటి ఖచ్చితంగా. అది ఒకవేళ చూసే యూట్యూబ్లో ఎవరైనా వేరే మతస్థులు ఉన్నా కూడా మీ మతానికి సంబంధించి ఎవరైనా మహిళల గురించి ఎవరన్నా అంటే మీరు ఊరికే ఉంటారా? సగటు మనిషిగా ఆలోచన చేయండి. ఈరోజు ఈయన హిందూ అని చెప్పుకొని తిరుగుతున్నాడు, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఈరోజు ఆ దేశం వాళ్ళు ఈయనకు ఆశ్రయిస్తున్నారు కాబట్టి భారతదేశంలో కేసులు ఉన్నందున భారతదేశంలో అడుగు పెట్టడానికి కూడా భయపడతా, ఉక్కిరిబిక్కిరవుతా, ఉనికిపోతా ఉండేటువంటి నా అన్వేషణ నేతను ఏం మాట్లాడినాడు, పురాణ చరిత్రల గురించి మాట్లాడుతూ ఒక వ్యాఖ్యంటు చేశాడు. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు సీతాదేవి ఎస్ ఈయన మాట్లాడుతూ సీతాదేవి గురించి, అదేవిధంగా ద్రౌపది గురించి మాట్లాడాడు. వాళ్ళు వస్త్రాలు పూర్తిగా వేసుకున్నారు, అయినా కదా వాళ్ళకి అన్య భాషలో మనం మాట్లాడడం అనేది నాకు ఏ రోజు వ్యూస్ కోసం పాకులన్నోని కాదు, ప్రయత్నాలు చేసినోని కాదు, దేవుడు దయ్యా అని నేను అనుకుంటాను. ఎత్తగాడి మాత్రం ఫేమస్ అవ్వడం మొదలు పెడితే నిజంగా చెప్తున్నా 1.5 నెల టైం అవసరం లేదు. ఎవడి బతుకులు ఒకటి జరగని కాలం జరగని అని చెప్పి మనకెందుకు వీళ్ళ మాదిరి మిడిమేలో అంత పోరాటాలు, అంత పాగులాటలు అవసరం లేదు, దేవుడు ఇచ్చింది చాలు అనుకొని ఏదో ముందుకెళ్తానే ఉన్నా. ఈయన మాట్లాడినటువంటి ఒక మాట ఏంది, సీతాదేవి గురించి, ద్రౌపది గురించి అనడం. ఆ రోజున ద్రౌపదికి ఆ మాదిరి జరగడానికి కారణం ఏంది? ఈయన చెప్పినట్టు పలానా పదం వాడినాడు కదా, అది ఏమన్నా జరిగిందా? ఒకవేళ సీతాదేవి వ్యవహారంలో ఏమన్నా జరిగిందా? జరగంటే జరగలా. అది భారతదేశంకు ఉన్నటువంటి బలము. ఆ రోజున అదే శ్రీలంకలో ఇదే రావణుడు నిన్న మొన్న ఒక సోర్స్ చూశానమాట. సోర్స్ చూసినప్పుడు దాదాపు 1000 మంది దాకా ఇది రావణుడి చెరలో ఉండి ఆయనతో గడుపుతూ వచ్చారు. కానీ ఒక్క సీతాదేవిని కనీసం తగలేకపోయినాడు ఈ రావణుడు. దానికి కారణం ఏంది? ఆ భూమి బలం, భారతదేశం యొక్క భూమి బలం. అంతమంది కనీసం దగ్గరికి రాలేకపోయినాడంటే అది సీతాదేవి వ్యవహార శైలి వల్ల ఉంటుంది. కానీ మనం ఈరోజు తప్పించుకుందాము, మనం చంపేరు కదా, మనం లొంగిపోదాం అనేటువంటి వ్యవహార శైలి, ఈ మాదిర ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి రకాలు భారతీయులు కానింటే కాదు. ఇంకా ద్రౌపది గారి వ్యవహారానికి వస్తే ఏమైంది? నేను చెప్పినట్టు ఏమన్నా జరిగిందా? ద్రౌపది విషయంలో ఏమైంది? ఆ రోజున అడ్డగోలుగా ఈ మైసభ వేదికగా ఆ రోజు చేసినటువంటి వ్యవహారానికి ఏమైంది? ఎవరు చచ్చిపోయినా తెలుసు కదా, పాండవులు మిగిలినారు. ఇంకా ద్రౌపది కూడా వాళ్ళతో పాటు రాజ్యం ఏలింది. చేసినటువంటి వ్యక్తులందరూ ఆ రోజు మరణించారు. పెద్దోళ్ళు అనుకునేటువంటి భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు కూడా పుట్టగతో లేకుండా పోయినారు ఆ రోజు జరిగినటువంటి యుద్ధం వేదికగా. అయిపోయింది. అదేవిధంగా రావణుడి పరిస్థితి ఏమైంది? 10 తలలు ఉన్నాయని చెప్పి విరవీగినటువంటి రావణుడి పరిస్థితి ఏమైంది? ఇట్టే ఉంటుంది. అది ఈ రోజున ఈయన చెప్పిన మాట ఈరోజు చూసేటువంటి యూట్యూబ్లో చూసేటువంటి పిల్లలు ఎవరైనా సరే ఈయన చెప్పింది నిజం అనుకోరని గ్యారంటీ ఏంది? అదే కదా వక్రీకరించి రేపమ్మ మాట్లాడతారు. జనరల్గా మన రూమ్లో ఉన్నప్పుడు ఎవరైనా బయట చదువుకునేటప్పుడు కూడా ఒకరి కొంత చిన్నపాటి ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది ఆడేమో మనతో ఏమో డిబేట్కి దిగుతాడనమాట.
ఒరే నాయన నేను చదివినారా స్వామి అంటే ఇప్పుడన్నా ఈ గూగుల్ యూట్యూబ్లు ఎన్ని మారిమోగిపోతున్నాయి ఈ స్పీడప్లో ఉన్నది కానీ ఒక 7-8 ఏళ్ల క్రితం ఏదైనా జనరల్గా ఏదైనా ఒక సబ్జెక్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు ఒరే నేను చదివినారా అదిగినరా స్వామి అని మనం చెప్తే వాడికి అర్థం కాదు, వాడు అనుకునేదే కరెక్టు, డిబేట్కి దిగుతాడు. వాడి కోసం ఏడనో పేపర్ క్లిప్ తీసి ఇది అని చెప్తే అవును అని ఒక మాట వదిలేస్తాడు. ఈరోజు మన పడినటువంటి కష్టం మన తాపత్రం అన్నీ వృధా. ఆ మాదిరి అడ్డగోలుగా వితండవాదం చేసేటువంటి అరాచక శక్తులు భారతదేశంలో పేటరేగిపోతున్నాయి. దానికి ఇప్పుడు సరైన సమయంలో అడ్డుకట్ట వేయాల్సిందే. ఈ రోజున ఇందాక ఈయన పైన ఎదురుగా మాట్లాడినటువంటి ఒక మహిళ, ఆవిడకు బిడ్డలు ఉన్నారు కదా, రేపు సమాజంలో ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఆ బిడ్డలు బయటికి పోయి చదువుకోవాలంటే ఎంత నరకంగా ఉంటుంది. ఈరోజు ఏదో 4 డబ్బులు వస్తున్నాయి కదా, విహారయాత్రలు పోతున్నాం అందరూ చూసుకోండి అని చెప్పి మా ఇష్టం మా బట్టలు అంటా ఉంటే ఎవరైనా ఎట్లయినా సరే అంటే దానికి ఒక లిమిట్ ఒక పరిమితులు ఉంటాయి అని ఈరోజు జనరల్ పబ్లిక్లో ఖచ్చితంగా ఈ డిస్కషన్ జరుగుతుంది. శివాజీ గారి పుణ్యం అని చెప్పి ధన్యవాదాలండి.